హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రోటీన్కి సంబంధించి డీన్యాచురేషన్ అనే కాన్సెప్ట్. వెరీ చిన్న కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్, ఈజీ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి బయోమాలిక్యూల్స్ అనే లెసన్స్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్. ఈ డీన్యాచురేషన్ అనేది ప్రోటీన్కి సంబంధించినటువంటి టాపిక్ అనమాట. ప్రోటీన్కు సంబంధించినటువంటి టాపిక్. ఏంటి డీన్యాచురేషన్ అంటే? ఇన్ ద నేమ్ దేర్ ఈస్ ద మీనింగ్. న్యాచురాలిటీని కోల్పోవడం, లాసింగ్ ఇట్స్ న్యాచురాలిటీ ఆఫ్ ప్రోటీన్, లేదా లాసింగ్ న్యాచురల్ బయలాజికల్ యాక్టివిటీ ఆఫ్ ప్రోటీన్. సో ఒక ప్రోటీన్లో ఉన్నటువంటి న్యాచురల్గా జరిగేటువంటి ఆ బయలాజికల్ యాక్టివిటీని లాస్ అయిపోతే ఆ ఫినామినాను మనం ఏమంటామంటే డీన్యాచురేషన్ అంటాం అనమాట. డీన్యాచురేషన్ అంటే ప్రోటీన్కు దాని బయలాజికల్ యాక్టివిటీ, న్యాచురల్ బయలాజికల్ యాక్టివిటీ లాస్ అవుతుందా అంటే అవుతుందండి. ఎలా అవుతుంది అంటే బై అప్లయింగ్ హీట్ మనం అప్లై చేస్తే ఆ ప్రోటీన్లో ఉన్నటువంటి ఆ బాండ్స్ బ్రేక్ అయిపోవడము, దాని స్ట్రక్చర్స్ అంతా డీషేప్ కావడం జరుగుతుంది. ఆ షేప్ డీషేప్ అయింది అంటే దాని నేచర్ కూడా మారిపోతుంది, దాని బయలాజికల్ యాక్టివిటీ కూడా లాస్ అయిపోతుంది అన్నమాట. లేదా బై చేంజింగ్ pH. సో ప్రోటీన్కి ఉన్నటువంటి pH వాల్యూను మనం చేంజ్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ న్యాచురల్ బయలాజికల్ యాక్టివిటీ అనేది కూడా లాస్ అయిపోతుంది. సో హీట్ అనేది ఫిజికల్ ప్రాసెస్, ఫిజికల్ చేంజ్ అనుకుంటే, pH చేంజ్ చేయడం అనేది కెమికల్ చేంజ్ అనుకుంటే, ఇప్పుడు మనం డెఫినేషన్ చెప్పచ్చు. సో బై అప్లయింగ్ ఫిజికల్ ఆర్ కెమికల్ చేంజెస్ ఆన్ ఏ ప్రోటీన్ లైక్ అప్లయింగ్ హీట్ ఆర్ చేంజింగ్ pH, the protein loses its natural biological activity. That phenomena is called denaturation. న్యాచురల్గా ఉండాల్సిన ప్రోటీన్ దాని న్యాచురల్ యాక్టివిటీని లాస్ అయిపోతుంది, దాన్ని మనం డీన్యాచురేషన్ అంటున్నాం అనమాట. సరే, ఎప్పుడు జరుగుతుంది? హీట్ అప్లై చేసినప్పుడు లేదా కెమికల్స్ అప్లై చేసినప్పుడు అని చెప్పాం. ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే హీట్ అప్లై చేసేదానికి చూద్దాం. హీట్ అప్లై చేసేదానికి coagulation of egg by boiling. మనము గుడ్డును ఉడకబెట్టినప్పుడు గుడ్డు లోపల ఉన్నటువంటి యోక్ అంతా కూడా, వైట్ ఎల్లో యోక్ అంతా కూడా ఎలా అయిపోతుంది? కోయాగ్యులేట్ అయిపోతుంది, సాలిడ్ అయిపోతుంటుంది. అంటే లిక్విడ్గా ఉండాల్సినటువంటి ప్రోటీను, ఎగ్లో ఉన్నటువంటి ప్రోటీను ఆ లిక్విడ్ నుంచి సాలిడ్గా కోయాగ్యులేట్ అయిపోతుంది. అంటే దాని న్యాచురల్ బయలాజికల్ ఫంక్షన్ లాస్ అయిపోయి సాలిడ్గా మారిపోయింది. అంటే ఏం జరిగింది? మనం హీట్ చేయడం వలన దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ దాని న్యాచురల్ యాక్టివిటీని లాస్ అయిపోయింది. యాక్చువల్గా ఆ ఎగ్ యొక్క ఏం కావాలా? ఒక బేబీకి చికెన్ను ఫామ్ చేయాలి. కాకపోతే ఆ చికెన్ కాస్త ఏమవుతుంది? కోయాగ్యులేట్ అయిపోయి సాలిడ్గా మారిపోతూ ఉంటుంది. అంటే హీట్ చేయడం వల్ల ప్రోటీన్ అనేది దాని నేచర్ను, బయలాజికల్ నేచర్ను లాస్ అయిపోయింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డీన్యాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్. అంటే కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్, పాలు పెరుగుగా మారడం. పాలు పెరుగుగా ఎప్పుడు మారుతాయండి? దాంట్లో మనం కొంచెం కెమికల్ యాడ్ చేస్తే, కెమికల్ అంటే లైక్ నథింగ్ బట్ ఒక థర్డ్ పార్టీని యాడ్ చేస్తామంటాం, తోడు యాడ్ చేస్తామంటాం కదండి. కొంచెం పెరుగుని యాడ్ చేస్తే ఆ పాలు అనేవి పెరుగులాగా మారిపోతుంది. అంటే దాని pH వాల్యూను, దాంట్లో కెమికల్స్ని యాడ్ చేసాము. కెమికల్ యాడ్ చేయడం వల్ల pH వాల్యూని మార్చడం వల్ల పాలు అనేది పెరుగుగా మారిపోయింది. పాలు అనేది ఒక ప్రోటీన్. ఆ ప్రోటీన్ యొక్క పాలు అనే నేచరు పెరుగుగా మారిపోయింది. అంటే న్యాచురల్ బయలాజికల్ ఫంక్షనింగ్ అనేది లాస్ అయిపోయింది బై అప్లయింగ్ కెమికల్ చేంజ్ అని. సో ఈ రకంగా ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్ చేయడం వల్ల ప్రోటీన్ అయినటువంటి ఈ ఎగ్స్ కానీ, మిల్క్ కానీ వాటి న్యాచురల్ బయలాజికల్ ఫంక్షన్ లాస్ అయిపోయాయి. కాబట్టి దీన్ని డీన్యాచురేషన్ అని అంటాం అన్నమాట. సో ఇదండి డీన్యాచురేషన్ అనే కాన్సెప్ట్. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినండి. అప్పటికే అర్థం కాకుంటే
మీ డౌట్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాన్ని కన్సిడర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.